ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అమితాబ్ బచ్చన్ మరణం పైన చర్చలు జరుపుతున్న అభిమానులు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో అగ్రనటులలో మొదటి స్థానం సంపాదించుకునే వ్యక్తి మన బిగ్ బి. తను నటించిన ఎన్నో సినిమాలు అఖండ విజయాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తులలో మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. బాలీవుడ్లో అగ్ర హీరోగా ఎన్నో దశాబ్దాల పాటుగా కొనసాగిన అతను ఇటీవల కాలంలో సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటూ కొన్ని సినిమాలకు మాత్రమే కీలక పాత్రలో నటిస్తున్నటువంటి వ్యక్తి అమితాబ్ బచ్చన్ గారు. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ అభిమానులకు దగ్గరయ్యారు కోన్ బరోగా కరోడ్పతే అనే షోతో. అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా అమితాబ్ బచ్చన్కు చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. మీడియాలో భాగంగా ఒక సెషన్లో పాల్గొన్న అమితాబ్ బచ్చన్కి చేదు అనుభవం ఎదురైంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన సదుపాయాలను, తీసుకోవలసిన నిబంధనలను బిగ్ బి అమితాబ్ బచ్చన్ అభిమానులకు షేర్ చేసుకున్నారు. ఇది చూసిన ఓ నెటిజన్ అమితాబ్ బచ్చన్కు షాకింగ్ రిప్లై ఇచ్చారు. మీరు సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి, లేకపోతే ఎక్కువ కాలం జీవించలేరు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ పోస్టుకు మన అమితాబ్ బచ్చన్ తన స్టైల్లో రిప్లై ఇవ్వడం జరిగింది. అంతా ఈశ్వర దేవుడు, ఈశ్వరుడు ఎప్పుడు తీసుకొని వెళ్తే అప్పుడే వెళ్తాను, ఈశ్వరుడు ప్రస్తుతానికి దీర్ఘాయుష్యు అయితే ఇచ్చాడు అని రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూసిన బిగ్ బి అభిమానులు నెటిజన్ పైన తీవ్ర కోపంతో పాటుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇచ్చిన సమాధానానికి ఆనంద భావాలను వ్యక్తీకరించారని చెప్పుకోవచ్చు. అయితే భారతదేశానికి అగ్ర హీరో అయినటువంటి బిగ్ బి 100 ఏళ్ళు దీర్ఘాయుష్యుతో ఉండాలని కోరుకుందాం.